హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేస్ ది బెస్ట్. ఈరోజు ఈ వీడియోలో నేను బేబీ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నాను. నేను నా బేబీతో ఎలాంటి యాక్టివిటీస్ చేయిస్తాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ యాక్టివిటీ నేనేం చేయిస్తాను బాబుతో అనేది చూపిస్తాను. జనరల్గా 10 months దాటిన తర్వాత నుంచి ప్రతి మదర్ అనుకునేది ఏంటంటే నేను బేబీ చేత ఇంకేం యాక్టివిటీస్ చేయించవచ్చు, ఇంకేం ఎంగేజ్ చేయొచ్చు, రైమ్స్ కాకుండా ఎలా వాళ్ళని ఎంగేజ్ చేయాలి, ఎలా ఆడించాలి, ఏం చెప్పాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. చాలా సర్చ్ చేస్తుంటారు, రకరకాలుగా ఆడించడానికి ట్రై చేస్తుంటారు. సో వాటిల్లో నేను చేసేవి, నేను ఫాలో అయ్యే యాక్టివిటీస్ నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. అండ్ ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ యాక్టివిటీ నేను చేయించేది ఈ ఫ్రూట్స్ బుక్లో అండి. ఇలా ఫ్రూట్స్ బుక్స్ మనకి దొరుకుతాయి. సో ఇది మా వాడి ఫేవరెట్ బుక్ అనమాట. సో నేను 2 varieties ఆఫ్ బుక్స్ తీసుకున్నాను. ఇవేంటంటే ఇవి 2 నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇవి నాకు తెలీదు. ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను మీకు లింక్ పెడతాను 2. ఇవేంటంటే సెట్ ఆఫ్ 12 బుక్స్ వస్తాయి. డిఫరెంట్ బుక్స్ ఇచ్చారనమాట, యాక్టివిటీ బుక్స్. సో ఇవి కాకపోతే ఏంటంటే ఇవి అన్ని బుక్స్ 10 months బేబీ నుంచి అన్ని బుక్స్ మనం చూపించలేము. 10 months to 1.5 year బేబీ వరకు అయితే ఒక 3-4 బుక్స్, ఆ నెక్స్ట్ కొంచెం 2 years దాటిన తర్వాత ఇంకొక 3-4 బుక్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు మా బాబుకి 13 months. సో నేను ఇప్పుడు ఏం బుక్స్ నేను వాడికి చూపిస్తాను, వాడు ఏది ఇంట్రెస్టింగ్గా చూస్తాడు అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇవైతే చాలా బాగున్నాయండి. మా వాడు బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. ప్రెజెంటేషన్కి కూడా చాలా బాగున్నాయి. సో ఇదైతే చూసారు కదా, ఇలా పెద్దగా ఉంటుంది. ఇలా ఒక పేజ్లో మనకి చూసారా ఎన్ని ఇట్లా కనిపిస్తుండేసరికి చాలా డిఫరెంట్గా ఇలా వాళ్ళ ముందు మనం బుక్ ఓపెన్ చేసి పెట్టగానే ఒక ఇంట్రెస్టింగ్తో, కాన్సన్ట్రేషన్తో చూస్తారు. ఫేస్లో ఒక మంచి స్మైల్ వస్తుంది అనమాట. ఇలా ఓపెన్ చేసి పెట్టి మనం ఒక్కొక్కటి ఇలా ఫింగర్ పెట్టి చెప్తుంటే చాలా కాన్సన్ట్రేషన్తో చూస్తారు, ఇంట్రెస్టింగ్గా చూస్తారు. వాళ్ళు కూడా ఇలా పెట్టి అంటుంటారు అనమాట. ఫింగర్ పెట్టి ఇలా పాయింట్ చేస్తూ ఉంటారు ఏంటి అన్నట్టుగా. సో ఇవైతే ఈ యాక్టివిటీ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి. 10 months to 1.5 year వాళ్ళకైతే మనం చక్కగా ఒక ప్రెజెంటేషన్ లాగా ఉంటుంది. వాళ్ళు వింటారు, ఒక దగ్గర కూర్చొని ఎప్పుడు పాకుతూ అవి పీకేసి ఇవి పీకేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి అవి పడేసి ఇవి పడేసి కాకుండా కూర్చొని వాళ్ళు ఒక దగ్గర కాన్సన్ట్రేషన్తో వింటుంటారు. వాళ్ళకేంటంటే కొంచెం ఎంత మటుకు గ్రాస్ప్ చేస్తారు అనేది మనకి తెలియదు, కానీ కొంచెం వింటారు, అర్థమవుతుంటుంది. ఇప్పుడు మనం కొంచెం ఏదైనా యాక్షన్ చేస్తే కూడా ఆఫ్టర్ 10 months బేబీస్కి మనము ఏదైనా చెప్తే యాక్షన్ అర్థమవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి ఇవి చూపిస్తుంటే వాళ్ళకు కూడా చూడటానికి బాగుంటుంది, వింటారు చక్కగా. ఇందులో నేను 12 బుక్స్లో ఏమేమి ఇచ్చారు అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏబీసీ బుక్ అండి. A to Z వరకు అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం చదువుకునే వాళ్ళం కదా. A for apple, B for ball అలాంటిది ఇది. అండ్ సెకండ్ నెంబర్స్ అండి. ఇది చెప్పాను కదా కొన్ని ఏజ్ కేటగిరీస్ కూడా ఉన్నాయని. ఇదైతే 2 years లోపు పిల్లలు అంత ఇంట్రెస్టింగ్గా చూడరు, ఎందుకంటే ఇందులో వాళ్ళకి అసలు తెలియదు కదా నెంబర్స్ అనేది. అలాగే ఇంకా మాట్లాడటం రాదు కాబట్టి మనం ఏదైనా నేర్పించాలి అన్నా కూడా అప్పుడే ఇది less than 2 years వాళ్ళకి అంత యూజ్ అవ్వదు. కొంచెం 2 years దాటిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు మనం 1, 2, 3 నేర్పించడానికి కూడా ఈ బుక్ చాలా బాగుంటుంది. సో ఇలా 100 numbers అండ్ ఇలా వర్డ్స్లో కూడా ఉన్నాయన్నమాట వెనకాల. బాగుంది ఇది కూడా. అండ్ థర్డ్ బుక్ వచ్చేసి షేప్స్ అండ్ కలర్స్. ఇది కూడా అండి ఆఫ్టర్ 2 years పిల్లలకి హెల్ప్ అవుతుంది కొంచెం నేర్చుకోవడానికి. సో ఇలా సర్కిల్ షేప్లో ఏమేమి ఉంటాయి, రెక్టాంగిల్ షేప్లో ఏమేమి ఉంటాయి, ట్రయాంగిల్ షేప్లో ఏమేమి ఉంటాయి అలా అనమాట. కలర్స్ ఏ కలర్, ఎల్లో కలర్లో ఏమేమి ఉంటాయి అలా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్. ఇదైతే చూస్తారండి ఆఫ్టర్ 12 months దగ్గర నుంచి ఇది కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఎందుకంటే చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్స్లో, షేప్స్లో ఎంత బాగుందో. మనకే చూస్తుంటే చాలా బాగుంది కదా. బాగున్నాయి, డిఫరెంట్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇందులో, చాలా బాగున్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నది కాబట్టి చూస్తారు ఇది.
అండ్ ఫ్రూట్స్. ఇది మా వాడి ఫేవరెట్ బుక్ అనమాట. ఈ ఫ్రూట్స్ బుక్ అనేది ఎప్పుడు వాడు నేను బుక్స్ అక్కడ పెట్టినా సరే దీన్ని పిక్ చేసుకొని దీన్నే చూస్తుంటాడు. వాడు తెలిసి పిక్ చేస్తున్నాడా తెలియక పిక్ చేస్తున్నాడా అనేది తెలీదు. వాడు మాత్రం ఈ ఫ్రూట్స్ బుక్కే పిక్ చేసుకొని చూసుకుంటూ ఉంటాడు. నన్ను కూడా ఇదే చెప్పమంటాడు. ఆల్రెడీ చింపేశాడు దీన్ని. చించడం అయితే ఏ బుక్ అయినా చింపుతుందండి. ఇది చూడటానికి కొంచెం మందంగా ఉంది. 1 year లోపు అయితే వీడు దీన్ని చింపలేదు. హాయిగా చూసుకునేవాడు నేను చూపిస్తే. ఆఫ్టర్ 1 year తర్వాత దీన్ని కూడా చించేశాడు. కాబట్టి చిన్నగకుండా గట్టిగా ఉంటుంది కాబట్టి అని నేను ఇదైతే ఏం చెప్పలేను. ఏదైనా సరే చించేస్తారు. సో ఇది మా వాడి ఫేవరెట్ బుక్. నెక్స్ట్ వెజిటేబుల్స్. ఇది కూడా మనము 11 months దగ్గర నుంచి చూపించవచ్చు. డిఫరెంట్ వెజిటేబుల్స్, వాటి పిక్చర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టింగ్గా చూస్తారు. కాన్సన్ట్రేషన్తో వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ అవి వింటారు, నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒకటి మనం మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మాట్లాడతారు, మాటలు వస్తాయి అంటారు. కాబట్టి సో ఇలాంటివి చూపిస్తూ మనం కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. నువ్వు ఇది ఇష్టంగా తింటావు, ఈ కర్రీ చేస్తే నువ్వు ఇష్టంగా తింటావు, ఇది తినలేదు. మధ్య మధ్యలో అలాంటి కాన్వర్సేషన్ కూడా మనం చేస్తుండొచ్చు బేబీస్తో. అండ్ నెక్స్ట్ బర్డ్స్ అండి. ఈ బర్డ్స్లో అయితే అసలు ఎన్ని డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయో. ఇందులో కొన్ని నాకైతే తెలీదు. అంటే ఈ బర్డ్ తెలిసేమో కానీ దీని నేమ్ ఇది అని అయితే నాకు తెలియదు. అండ్ కొన్ని బర్డ్స్ అయితే నేను అసలు చూడలేదు కూడా. సో ఇందులో మనం కూడా నేర్చుకునే ఉన్నాయి చెప్పాలంటే. సో ఇది బర్డ్స్. నెక్స్ట్ 7 book ఇది. అండ్ అయితే యానిమల్స్ అయితే చూపిస్తూనే ఉంటాను నేను. కాకపోతే ఇది అంత ఇంట్రెస్టింగ్గా చూడట్లేదు. సో ఇది యానిమల్స్. అండ్ నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్. సో వైల్డ్ యానిమల్స్ కూడా ఇంకా అంత ఇంట్రెస్టింగ్గా చూడట్లేదు. వాడు తీసేసి పడేస్తున్నాడు అనమాట. ఆఫ్టర్ 2 years అయితే మనము వాళ్ళు కూడా చెప్పడానికి కూడా అంటే వాళ్ళు కూడా తిరిగి ఇదేంటి అంటే వాళ్ళకి మాటలు కూడా వస్తాయి. కాబట్టి మనం ఇదేంటి అంటే బఫెలో అని చెప్పడం, టైగర్ అని చెప్పడం, ఎలిఫెంట్ అని చెప్పడము అలా చెప్తుంటారు. బాగుంటుంది అప్పుడు. నెక్స్ట్ వెహికల్స్ అండి. ఈ వెహికల్స్ బుక్ నేను ఎక్కువ చూపిస్తుంటాను. వాడు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తాడనమాట. సో ఇలా డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట. వెళ్తుంటే ఇది కారు, ఇది మోపెడ్, సో అలా చూపిస్తుంటాను. వాడు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తాడు. ఈ బుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటాడనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఇదైతే నేను ఇప్పుడు చూపించట్లేదు. సో ఇది నేను ఇలా ఇండికేషన్ ఇచ్చి చెప్తుంటాను అనమాట వాడికి. ఇది ఐస్, ఇది నోస్ అని అలా చెప్తుంటాను. ఇంకా నేను ఈ బుక్ అయితే ఏం చెప్పలేదు, అసలు చూపించలేదు కూడా ఇంకా వాడికి. నెక్స్ట్ గుడ్ హ్యాబిట్స్. ఇది కూడా ఇప్పుడే అంతగా ఏం తెలీదు. జస్ట్ వాడు ఇక్కడున్న పిక్చర్స్ అవి చూస్తుంటాడు. చిన్న చిన్న బేబీస్ పిక్చర్స్ ఉన్నాయి కదా, వీటిని ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాడు అనమాట. ఇది ఇంట్రెస్టింగ్గా ఇలా తిప్పుకుంటూ చూస్తూ ఉంటాడు అనమాట. ఒక్కొక్క పేజ్ టర్న్ చేస్తూ. చిన్నపిల్లలు ఉంటారు కదా, కిడ్స్వి ఇంకా బేబీస్వి. సో ఇదొకటి గుడ్ హ్యాబిట్స్. అంతే 12 books. చాలా బాగున్నాయండి ఇవి. ఈ యాక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారు, కొంచెం సేపు కాన్సన్ట్రేషన్తో చూస్తారు. వాళ్ళకి గుర్తుంటుందా లేదా అనేది తెలియదు, కానీ చూడటానికి అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. మనల్ని అడిగి చెప్పించుకుంటూ ఉంటారు. నేను అన్ని వాడి బొమ్మల దగ్గర ఇది కూడా పెట్టేస్తాను అనమాట. అప్పుడప్పుడు ఆడుకొని ఇవి కనిపిస్తే గనక ఈ బుక్స్ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తుంటాడు. చూసి ఒకవేళ వాడు నచ్చితే గనక నా దగ్గరకు వచ్చి అడుగుతుంటాడు దీన్ని చెప్పమని. ఇలా నా వేలు ఇలా తీసుకొని ఈ ఇండెక్స్ ఫింగర్ తీసుకొని ఇలా పాయింట్అవుట్ చేస్తాడు అనమాట. నా వేలుని ఇట్లా వాడి చేతితో పట్టుకొని చెప్పమని. సో ఇలా అన్నీ చెప్పించుకుంటూ ఫుల్గా ఒక 1 book అయితే 2 times చెప్పించుకుంటాడు. అంతసేపు కూర్చొని చెప్పించుకుంటాడు. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకేదైనా కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. ఫోర్స్ చేసైతే ఏ యాక్టివిటీ చేయించలేము కదండి బేబీస్తో. సో నేనైతే వీడు ఎంతసేపు అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తాడో అంతసేపు ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ బుక్స్ వరకు అయితే నేను చూపిస్తుంటాను వాడికి. వాడు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తాడు, వింటాడు. ఏంటో వాడు కూడా కొంచెం పాయింట్అవుట్ చేసుకుంటూ ఉంటాడు ఏంటి అని. ముఖ్యంగా వాళ్ళకి ప్రెజెంటేషన్ చాలా బాగుంటుందండి. ఇది పెద్దగా ఉంది కదా ఈ బుక్.
సో ఇలా తీయంగానే ఇన్ని కనిపిస్తుండేసరికి ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా వాళ్ళు ఒక గ్లాన్స్ ఇలా బుక్ ఓపెన్ చేసి చూడంగానే డిఫరెంట్గా షేప్స్లో కలర్స్లో కనిపిస్తుంటాయి కాబట్టి బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఇది యాక్టివిటీ నెంబర్ 1 నేను మా బాబు చేత చేయించేది. 2 బాగున్నాయండి. ఏది బాగుంది అంటే అలా ఏం లేదు, 2 చాలా బాగున్నాయి. ఇది నేను మా బాబుకి 10 months ఉన్నప్పుడు ఫస్ట్ నేను అసలు ఒక్క బుక్కే తీసుకున్నాను, వాడు చూస్తాడా లేదా అని. స్టార్టింగ్లో మనం బుక్ కొనేసి ఇలా చూపించేసేయంగానే వాళ్ళు ఏం చూడారండి ఇంట్రెస్టింగ్గా. ఒక 2-3 days అయితే వాళ్ళని వదిలేసేయాలి. ఈ బుక్ ఇచ్చేసి వదిలేసేస్తే ఆ బుక్ పక్కన పెడితే మనము వాళ్ళు వినకపోయినా సరే మనం చెప్తుండాలన్నమాట ఇలా ఇలా అని. కొంచెం ఫస్ట్ ఏం చేస్తారంటే మనం ఏం మాట్లాడుతున్నాము, మన లిప్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఎలాంటి సౌండ్ వస్తుంది అనేది ఫస్ట్ మన ఫేస్లోకి చూస్తారు వాళ్ళు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ బుక్లోకి చూస్తుంటారు మనం ఏం చెప్తున్నాము ఏంటి అని కలర్స్ని అబ్జర్వ్ చేస్తూ. తర్వాత ఒక 1 weekకి మొత్తంగా వాళ్ళు ఈ బుక్ని చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, కాన్సన్ట్రేషన్తో చూస్తుంటారు అనమాట. ఇది నేను మా బాబుతో చేయించే యాక్టివిటీ నెంబర్ 1. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోయాను, నేను ఈ బుక్స్ అమెజాన్లో ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూడండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.